కానీ కాబట్టి వాని మెప్పు కోసం ఈరోజు ఈ రకంగా మాట్లాడతావు. చూతేనా కొడక తెలంగాణ సమాజం మొత్తం చీ కొడుతున్నారు. చూడు నీ ఒకసారి బయట ఎట్లుంది. కావున ఇటువంటి లంగల్ని దొంగల్ని ఉసిగొల్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిస్తే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. కేటీఆర్ ఇది బాల్క సుమన్ గారు మాట్లాడే మాటలు కావు. కేటీఆర్ గారు మాట్లాడించిన లంగ మాటలు, దొంగ మాటలు. కాళేశ్వరం అనే ప్రాజెక్టుతోని ఒక లంగ ప్రాజెక్టు కట్టి వేల కోట్ల అవినీతి చేసి 3 ఏళ్లకి ఆ ప్రాజెక్టు కూలి కుప్ప అయితే మా బండారం బయటపడుతుంది. మేము చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. మమ్మల్ని తెలంగాణ సమాజం నమ్మరు, ముఖం మీద ఉమ్మి చీకొట్టి పంపిస్తారు. మరి మా బతికేంది, మేము ఏమైపోవాలని ఇటువంటి కుక్కల్ని వాళ్ళ మీడియా ముందుకు రానికే ముఖం లేక ఇటువంటి కుక్కల్ని ముందలేసి నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడిస్తున్నారు. కావున తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఈ రాష్ట్రాన్ని మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి 6.5 లక్షల కోట్ల అప్పు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా 9.5 సంవత్సరాలు పామ్ హౌస్లో వండుకొని అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి వాళ్ళు మాత్రం వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు సంపాదించుకొని సొంతంగా విమానాలు కొనుక్కొని సొంతంగా హెలికాప్టర్లు కొనుక్కొని డొక్కు స్కూటర్ మీద తిరిగే ఇలా కేసీఆర్ ప్రస్థానం నుంచి ఈరోజు సొంతంగా విమానం కొనడానికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆస్తులు? ఎవరెంప సొత్తు వచ్చింది? 5-6 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఈరోజు 500-600 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కేటీఆర్ అమెరికాలో చిన్న చిప్పలు కడుకొని ఉద్యోగం చేసుకునేటట్టు ఈ నా కొడుకుకు ఈరోజు 100 కోట్ల విలువ చేసే ఎకరం ఉన్న దగ్గర ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా జనవాడలా? ఇవన్నీ ఎక్కడ బయటికి వస్తాయో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బయటికి వేస్తారో అని చెప్పి ఈ లంగనా కొడుకుతోని తాగుబోతున్న కొడుకుల్ని పెట్టి కూలిచ్చి కుక్కలకేసినంత ఇంత మెతుకులేసి ఇన్ని బొక్కలేసి అరువు పోరంటే ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. వాడు అరుమన్నోడు బాగానే ఉన్నాడు. ఈ అరిసినోడికైనా బుద్ధి జ్ఞానము సిగ్గు శరం లజ్జ ఉండాలే కదా. 10 ఏళ్ళు ఏం పీకిండు వాడు? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీస జ్ఞానం లేకుండా ఇటువంటి కుక్కల్ని పెట్టి మాట్లాడిస్తే ఇక్కడ కూడా ఎవడు వాడు బాల్క సుమన్ గారు మాట్లాడే మాటలు కావాలి. కేటీఆర్ గారు మాట్లాడించిన మాటలు నీవేదో కుక్కల్ని పెట్టి మురిగిపిస్తే ఇక్కడ ఎవడో భయపడతారు అనుకున్నావు బిడ్డ. నీ బట్టలు ఇప్పి బజార్లు వేస్తాం. నీవు చేసిన అవినీతిని, నీవు చేసిన లంగ పనిని, నీవు చేసిన దొంగ పనిని అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు కలిసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాలు చేసిండ్రు. మీ బండారం మొత్తం బయట పెడతాం మీరు అనుకున్నారు ఏదో కానీ. కావున తస్మాత్ జాగ్రత్త బాల్క సుమన్. మళ్ళొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖబర్దార్ బాల్క సుమన్, మరొక్కసారి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. నీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము. 100 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం. నీవు ఏదో వాడెవడో తాగుపోతున్నా కొడుకు చెప్పిండని చెప్పి ఎంత పడితే అంత మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊరుకునేటోడు ఇవ్వలేండి. నువ్వు అది గుర్తుపెట్టుకో. రైట్. కావున మిత్రులారా, మీరంతా కూడా ఇటువంటి లంగ ప్రచారాలు, దొంగ ప్రచారాలు ఎన్ని చేసినా తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 100% కాంగ్రెస్ పార్టీని మనమే కాపాడుకోవాలి. ఇటువంటి లంగలు దొంగలు వచ్చి ఎన్ని ప్రచారాలు చేస్తారో అన్నీ చేస్తారు. మీరు ఆలోచన చేయండి. ఇటువంటి దొంగలకు తగిన సమాధానం అయితే చెప్పాలి. 100% లంగ ప్రచారం చేసే లంగ